మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటలతో దేవుడు ఎక్కువ నీ మాటలు తీసుకొని మీ అద్దకు వచ్చినాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఎన్నో మేలులు ఉపకారాలు చేసి ఊపిరిని జీవాన్నిచ్చి ఆయన మాటలు వినగలిగే భాగ్యం మనందరికి ఇచ్చినందుకు మన ప్రభు మన రక్షకుడు యేసయ్య పరిశుద్ధ నామల పరలోకమందున దేవుడికి శిరస్సు వంచి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ చిమ్మగలిగిన దేవుని పిల్లరా, ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలు అయితే నియమించాడో వాటిని మనం ధ్యానం చేసుకుందాం. చూడగలిగితే విలాప వాక్యాలు 3వ అధ్యాయము 26వ వచనంలో మంచి మాట రాయబడింది. దేవుని పిల్లరా, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించే రక్షణను ఓపికతో కనిపెట్టుకొనుట మంచిది అని రాయబడింది. అంటే నరులంట ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణకు ఓపికతో కనిపెట్టుకోవటం మంచిది అన్నాడు. ఇంతకీ ఓపికతో ఎందుకు కనిపెట్టుకోవాలంటే దేవుని పిల్లారా, ఒక రైతు పొలంలో పంట వేసినప్పుడు మరి ఎన్నో తుఫాన్లు వస్తుంటాయి, ఎన్నో పరిస్థితులు వచ్చినా పంటకు చేతికి వచ్చేంత వరకు ఓపికతో కనిపెట్టుకొని ఎదురు చూసుకుంటుంటారు. అలాగనే దేవుని యొక్క దయ మన మీదకు వచ్చినప్పుడు దేవుని పిల్లారా, వచ్చి మనం పొందిన ఈ రక్షణను కొరకున చివరి వరకు, అంటే మన జీవితం అయిపోయినా యేసయ్య రాకడ వచ్చిన ఆ రాకడ వరకు కూడా మన ఓపికతో ఈ రక్షణ కొరకు ఏం చేయాలంటే మనము కనిపెట్టుకొని ఉండండి. అలా కనిపెట్టుకొని ఉండటం మీకు మంచిది అని రాయబడింది. దేవుని పిల్లల, నిజంగా మనం పొందిన ఈ రక్షణ కానీ ఓపికతో కనిపెట్టుకొని ఆయన రక్షణ కొరకు, ఆయన కృప కొరకు ఎదురు చూసేవారిగా ఉండాలి. దేవుని పిల్లరా, అలా ఉంటే మనకు మేలు అని దేవుడు చెప్తున్నాడు కనుక అట్ట ఎదురు చూసే బిడ్డలుగా ఉండినట్లు ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నాయన నీ కృప కలిగిన నామానికి వందనాలయ్యా. నరులు ఆశ పెట్టుకొని యెహోవా దేవా నీవిచ్చే రక్షణ కొరకు కనిపెట్టుకొని ఉండటం మంచిది అని చెప్తున్నావయ్యా. మా బ్రతుకు దినములన్నీ ఈ రక్షణ ఓపికతో కనిపెట్టుకొని కొనసాగించగలిగే భాగ్యం నీ బిడ్డలకి మనం అడుగుతున్నాయినా. ఎంతమంది అయితే రక్షణ లేక తండ్రి నీకు దూరంగా ఉన్నారు అయ్యా, ఈ రక్షణ ఇంకా పొంది కూడా పోగొట్టుకొని ఎంతమంది బతుకుతున్నారు తండ్రి. వారికి నీ విలువ, నీ ప్రేమ తెలియదు కనుక తండ్రి నైనా వారు నీ దగ్గరికి వచ్చి వాక్యాన్ని ధ్యానించి ఓపికతో ఆ రక్షణ కోసం కనిపెట్టుకునే భాగ్యం అనుగురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.